అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు నేను రక్తహీనతను తగ్గించి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడే ఒక సింపుల్ సలాడ్ను తయారు చేసి చూపించబోతున్నానండి. ఇది ముఖ్యంగా ఎదిగే పిల్లలకు చాలా మంచిదండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక చిన్న కప్పుతో క్యారెట్ తురుమును తీసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి. తరువాత ఒక కప్పు తురిమిన బీట్రూట్ని యాడ్ చేసుకోవాలండి. బీట్రూట్ పచ్చిగా తినలేని వారికి ఈ సలాడ్లో కలిపి తినడం వల్ల బీట్రూట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. స్పెషల్గా ఫ్లేవర్ అంటూ మీకు తెలియదు. నెక్స్ట్ ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుమును తీసుకొని అందులోకి యాడ్ చేసుకోవాలండి. 2 టీ స్పూన్స్ వేయించిన నువ్వులను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. అలాగే అరకప్పు బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలి. బెల్లం పౌడర్ అయితే ఈజీగా కలుస్తుందండి. బెల్లం ప్లేస్లో ఎండు ఖర్జూరం పౌడర్ని కానీ పండు ఖర్జూరం ముక్కల్ని కానీ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఈ సలాడ్ని అప్పటికప్పుడే కలుపుకొని తినేసేయాలండి. బెల్లం కలపడం వల్ల వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ సలాడ్లో వేసిన ప్రతి పదార్థం కూడా రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి ఉపయోగపడుతుందండి. అలాగే ఇందులో ఉన్న పీచు పదార్థం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఇది చాలా మంచిదండి. హెల్దీగా ఉండే ఈ రెసిపీ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.